నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఉంచటానికి హిందువులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ముస్లింలంతా కూడా మూకుమ్మడిగా దాడి చేసినప్పుడు ప్రాణాలకు తెగించి 10,000 మంది పైన హిందువుల్ని ఊచకోత కోసి పాకిస్తాన్లో ఆ రాష్ట్రాన్ని కలపాలన్న హిందువులు ఎదురెడ్డి పోరాడి ఆ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఉంచగలిగారు. కానీ ఆ రాష్ట్రం ప్రస్తుతం భారతదేశంలో ఉందా అనే అనుమానం కలుగుతోంది అక్కడున్న పరిస్థితులు చూస్తే. అసలు అక్కడున్న ముఖ్యమంత్రి బంగ్లాదేశీస్కి లేకపోతే రోహింగ్యాస్కి ఎట్లా స్థానం కల్పించింది అంటే, ఒక రైల్వే ట్రాక్ పక్కన ఒక వ్లాగర్ వీడియో చేశారు. ఆ వీడియో పెడుతున్నా అక్కడంతా కూడా వాళ్ళకి ఎట్లా షెల్టర్ ఇచ్చింది అన్ని ఎమ్యూనిటీస్తో ఈ రోహింగ్యాస్కి వీళ్ళందరికీ. అది అసలు మన భారతీయులైన అనుమానం కూడా వస్తుంది. భారతీయులు కాదు, ఇన్ఫిల్ట్రేటర్సే. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ పూర్తిగా కాపాడుతోంది కేవలం ఓటు బ్యాంక్ కోసం. 2026లో ఆ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకి వెళ్ళబోతోంది. ఈసారి కొద్దిగా ఫలితాలు తారుమారయ్యేట్టు కనబడుతున్నాయి వెస్ట్ బెంగాల్లో. అందుకే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటి నుంచే తన ఓటు బ్యాంకును కాపాడడానికి ఎంత ఘోరాలు చేసినా ఏం చేసినా కూడా వాళ్ళందరినీ వెనకేసుకొని వస్తుంది. ఎంతసేపటికి కేంద్ర ప్రభుత్వం మీద వేలు పెట్టి చూపించడమే తప్ప 3 వేళ్లు తన వైపు తిప్పున్నాయన్నది ఎప్పుడు గ్రహించదు మమతా బెనర్జీ. కేవలం నరేంద్ర మోడీని లేదా బీజేపీని తిడుతూనే సమయం అంతా కూడా గడుపుతూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించదు, డెవలప్మెంట్ అభివృద్ధి గురించి ఆలోచించదు. ఈ మధ్యకాలంలో స్కామ్స్ కాకుండా అన్నిటికన్నా లా అండ్ ఆర్డర్ పూర్తిగా కరప్షను ఇవన్నీ అయితే ఎప్పుడో చేదాటిపోయినాయి, స్కామ్స్తో నిండిపోయింది. కోర్టులు చివాట్లు పెట్టినాయి, టీచర్ స్కాము వాటన్నిటి గురించి కూడా. అయినా వాటినన్నిటినీ పక్కన పెట్టింది. ప్రస్తుతం తన ఓటు బ్యాంకుని ఎలా కాపాడుకోవాలి ఏంటి. దురదృష్టకరమైన సంఘటన గురించి చెప్పే ముందు దుర్గాపూర్ది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం హర్ ఘర్ జల్, ఇంటింటికి నీటి కుళాయి. దీనికి సంబంధించి కేవలం ఫండ్స్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఇంటికి వాటర్ ఫెసిలిటీ కల్పించండి అని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ని కోరినప్పటికీ ప్రస్తుతానికి 54% పనులైన రూరల్ హౌస్ హోల్డ్స్ నేషనల్ యావరేజ్ కన్నా కూడా బాగా తక్కువ. ఆ కనెక్షన్స్ అన్నీ కూడా పూర్తిగా పైప్స్ ఇవన్నీ కూడా కరప్టెడ్గా బాగా కలుషితమైన ఉపయోగించటము, కరప్షన్. అక్కడ కూడా 5,000 కోట్లు పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు అక్కడ ఉన్న కాంట్రాక్టర్స్ ముందుకెళ్ళాలంటే అని. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా 5,000 కోట్లు పూర్తి ఫండ్స్ అన్నీ కూడా ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ దాన్ని కాంట్రాక్టర్స్కి రిలీజ్ చేయట్లేదు. హర్ ఘర్ జల్ పథకం నేషనల్ యావరేజ్ కన్నా తక్కువ ఉంది. ఇది బెంగాలీస్ మీద ఉన్న ప్రేమ మమతా బెనర్జీకి. ఇంకొక మినిస్టర్ ఉంది, కాన్స్టిట్యుయెన్సీ మోతబరికి సంబంధించిన ఆవిడ సబీనా యసామిన్. ఈవిడ ఏప్రిల్ 2025లో యాంటీ హిందూ రైట్స్ జరిగినాయి. అక్కడ మత ఘర్షణలన్నీ బాగా జరిగినాయి. తృణమూల్ కాంగ్రెస్ గూండాలందరూ కూడా హిందూస్ మీద సంబంధించిన ఇళ్ల మీద దాడి చేశారు. అప్పుడు ఈవిడ ఎక్కడుందో ఎవరికీ తెలియదు, ఏమీ ఒక్క మొక్క మాట్లాడలేదు. వరదలు వచ్చినాయి, అక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా ఆమెకు సమయం దొరకలేదు ఆమె నియోజకవర్గాన్ని పర్యటించడానికి. కానీ ప్రస్తుతం ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ సార్ ప్రాసెస్ అని మొదలుపెట్టిందో, వాళ్ళని సార్ ఎలా చేస్తారు మా రాష్ట్రంలో చూస్తాము, మా సార్ జరగటానికి వీల్లేదు, ఎందుకంటే సార్ అంటూ మొదలు పెడితే ఘర్షణలకి దారితీస్తుంది అంటూ కూడా ఈవిడ ఎలక్షన్ కమిషన్కి వార్నింగ్ ఇవ్వటం. వీళ్ళు బెంగాల్ గురించి మాట్లాడుతున్నారు. వరదల్లో చిక్కుకున్నప్పుడు నియోజకవర్గాన్ని పర్యటించలేదు, మత ఘర్షణలు ఆపలేదు ఎక్కడ. వీళ్ళు ఇండియా డెమోక్రసీని వీళ్ళన్నింటినీ కాంప్రమైజ్ చేసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ ఓటు కోసం. ఆర్జీకర్ మెడికల్ స్టూడెంట్ మీద జరిగిన గ్యాంగ్ రేపు, అప్పుడు జరిగిన ఇన్వెస్టిగేషను అదంతా అందరికీ తెలిసిందే. ఎట్లా మమతా బెనర్జీ గవర్నమెంట్ ప్రభుత్వం ఆ కేసులో ఉన్న వాళ్ళని కాక వేరే ఒకరిని ఎట్లా అమాయకంగా బలిపశువుని చేసి అతన్ని జైల్లో ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నాడు. మెయిన్ కల్ప్రిట్స్ ఇప్పటికీ బయటే ఉన్నారన్నది ఆర్జీకర్ ఆ విక్టిమ్ బాధితురాలు తల్లిదండ్రుల ఇప్పటికే ఆరోపిస్తూనే ఉన్నారు. దుర్గాపూర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్న అమ్మాయి మీద గ్యాంగ్ రేపు జరిగింది శనివారం నాడు. గ్యాంగ్ రేపు జరగగానే
ముఖ్యమంత్రి ముందు రియాక్ట్ కాలేదు మమతా బెనర్జీ. ఎప్పుడైతే మెడికల్ కాలేజీ స్టూడెంట్సు అట్లాగే బీజేపీ నాయకులు నోరెత్తడం మొదలుపెట్టారో మమతా బెనర్జీ నోటి వెంబడి వచ్చిన ఫస్ట్ మాట దేశం మొత్తం ముఖ్యంగా మహిళ అందరూ కూడా ఆశ్చర్యపోయారు, షాక్ అయ్యారు. ఇదేమన్నా మహిళల మీద కర్ఫ్యూ ప్రకటించిందా మమతా బెనర్జీ అన్నట్టుగా రాత్రిపూట మహిళలు రోడ్డు మీదకి రావటం నిషేధం, రోడ్డు మీదకి రాకండి, మా ప్రభుత్వం చేతులు ఏమీ లేదు, మీ ప్రాణాలు మీరే కాపాడుకోండి అంటూ సాక్షాత్తు హోమ్ మినిస్టరు రాష్ట్రానికి అట్లాగే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన రాష్ట్ర మహిళలకి అట్లా చెప్పడం అందరూ షాక్ గురయ్యారు. మహిళలు ఎవరు రోడ్డు మీదకి రావద్దు, లేట్ నైట్సు. అంతేకాకుండా ఆవిడ అక్కడ మాట్లాడిన మాట, అదొక ప్రైవేట్ మెడికల్ కాలేజీ, రాత్రి 12:30కి బయటకు వస్తే ఎవరు కాపాడతారు ఏంటి. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి చాలా క్లియర్గా పోలీస్ ఎఫ్ఐఆర్లో అంతా కూడా కనబడుతుంది, ఆ ఇన్సిడెంట్ జరిగింది 8 గంటలకని. ఇంకొకటి 12:30కే జరిగింది అనుకుందాం, 12:30కి ఒక మహిళ తిరగటానికి రాష్ట్ర బయట ఆ మాత్రం ప్రొటెక్షన్ లేదా? మమతా బెనర్జీ ఎప్పుడూ కూడా మహిళా శక్తి అంటూ మాట్లాడే మమతా బెనర్జీ అలాంటి స్టేట్మెంట్ ఇవ్వటం, దీని వెనక ఏంటి కారణం అని చూస్తే ప్రస్తుతానికి అందులో ఎంబీబీఎస్ స్టూడెంట్ దుర్గాపూర్ మీద గ్యాంగ్ రేప్ జరిగిన దాని మీద ఐడెంటిఫైడ్ అక్యూజ్డ్ పేర్లు చూస్తే మనం నలుగురు: షేక్ నజీముద్దీన్, షేక్ రియాజుద్దీన్, షేక్ ఫండాస్, షేక్ సఫీకుల్. సో ఈ పేర్లు చూస్తేనే అర్థమవుతుంది మనకి వాళ్ళు ఓటు బ్యాంక్ని ఎట్లా కాపాడుకుంటుంది ఆవిడ. ఇవంతా కూడా ఎప్పుడు గొంతెత్తి అరిచే యూట్యూబర్స్, ఎకోసిస్టమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ బీజేపీ లీడర్స్ని తిడుతూ మాట్లాడే వాళ్ళంతా ఈరోజు ఎందుకు మోగిపోయారు? ఎప్పుడు కూడా మహిళా హక్కులు 24 గంటలు ఉమెన్ రైట్స్ అని యూట్యూబ్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో హోరెత్తిచ్చే కాంగ్రెస్ ఎకోసిస్టమ్ లేదా కాంగ్రెస్ కూటమి దానికి సంబంధించిన మహిళలంతా ఈరోజు ఏమైపోయారు? ఎందుకు గొంతు వెప్పట్లేదు? ఇదంతా వాళ్ళు మాట్లాడాల్సిన సమయం. కానీ ఎందుకంటే అందరికీ కూడా ఓటు బ్యాంక్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ముస్లింలకు సంబంధించిన ఓటు బ్యాంక్ని ఎట్లా ఎప్పీస్ చేస్తుందో, కాంగ్రెస్ ఎకోసిస్టమ్ భారతదేశంలో వాళ్ళందరూ ఓట్లు ఎక్కడ కోల్పోతుంది ఈ విషయంలో నోరెత్తితే అని ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా చాలా సైలెంట్గా ఉన్నారు. ఎక్కడా కూడా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఆర్జీ గారి విక్టిమ్స్ వాళ్ళ నాన్నని అడిగితే మమతా బెనర్జీ మహిళల్ని ప్రస్తుతం ఇప్పుడు బయటకు రావద్దంటోంది, రేపొద్దున అసలు వెస్ట్ బెంగాల్లో ఒక ఫత్వా ఏమన్నా విడుదల చేస్తుందేమో మహిళల్ని కనద్దు అని, ఇదెక్కడ రూలు అంటూ కూడా ఆయన చాలా బాధ వ్యక్తం చేశాడు. అంతే పూర్తిగా మమతా బెనర్జీ వన్ సైడ్గా బెండ్ అయిపోయిందన్నది కనబడుతోంది. దీని విషయం మీద వెస్ట్ బెంగాల్లో ఆర్జీ కార్ కేసు జరిగినప్పుడు యూత్ మొత్తం కూడా ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకొని వచ్చారు. లేదంటే ఆ కేసును కూడా ఇన్వెస్టిగేషన్ లేకుండా తొక్కిపెట్టేది మమతా బెనర్జీ. ప్రస్తుతం దుర్గాపూర్ ఇన్సిడెంట్లో కూడా ఎప్పుడైతే మహిళల్ని బయటకు రావద్దు ఎట్లా అని చెప్తున్నప్పుడు యూత్, ఈ మెడికల్ కాలేజీ లేకపోతే ఈ స్టూడెంట్స్ అనే కాకుండా మహిళలు కూడా రావాలి, గొంతెత్తాలి, గట్టిగా నిలదీయాలి మమతా బెనర్జీని. మమతా బెనర్జీకి ఎప్పుడైతే తన స్టేట్మెంట్ ఇచ్చిన దానిలో తప్పు ఉందని గ్రహించిందో, అందరూ అవుట్రేజ్ మొదలైందని గ్రహించిందో, వెంటనే సోమవారం ఉదయం ఆవిడ స్టేట్మెంట్ మార్చింది. ఆ స్టేట్మెంట్లో జర్నలిస్ట్కి వార్నింగ్ ఇస్తూ మాట్లాడింది, నా ఫుల్ స్పీచ్ని మీరు ఎడిట్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు, నా దగ్గర ఇలాంటి నాస్టీ పాలిటిక్స్ ఇవన్నీ చల్లవంటూ కూడా ఘాటు హెచ్చరిక ఇవ్వటం కూడా ఇక్కడ పెద్ద గమనార్హం. అంటే ఆవిడ ఏ రాజ్యాంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరిని కూడా గొంతు ఎత్తకుండా మా దగ్గర పడి ఉండాల్సిందే అన్నట్టుగా ఉంది. ఎలక్షన్ కమిషన్ తీసుకున్నా, జర్నలిస్టులు తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా వెస్ట్ బెంగాల్లో నేను చెప్పిందే నడవాలి, డిక్టేటర్ అని మోడీని అంటారు. ప్రస్తుతం క్లియర్గా కనబడుతోంది అక్కడ మమతా బెనర్జీ ఇస్తున్న స్టేట్మెంట్సు. ఆమె పక్కనే ఉంటారు ఎంపీలు, మహోమోత్రా వాళ్ళు, లేదు సాగరికా ఘోష్ లాంటి వాళ్ళందరూ కూడా ఈ విషయంలో ఎందుకు నోరెత్తరు? ఒక మహిళ మీద ఇంత అఘాయిత్యం జరిగిన మహిళల్ని బయటకు రావద్దని మమతా బెనర్జీ రాత్రి 8 తర్వాత బయటకు రావద్దన్నప్పుడు దీని మీద ఉమెన్ రైట్స్ వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఇదంతా బెంగాల్ ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పటికే చాలా సమయం మించిపోయింది, అభివృద్ధిలో పూర్తిగా వెనకబడింది వెస్ట్ బెంగాల్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని కనీసం డెవలప్మెంటు ఎవరు వాళ్ళకి ఆ రాష్ట్రానికి అందించగలరో వాళ్ళకి ఓటేస్తేనే ఇలాంటి వాళ్ళకి రాజ్యాంగపరంగా, కాన్స్టిట్యూషన్ పరంగా బుద్ధి చెప్పినట్టు అవుతుంది. థ్యాంక్ యూ.